ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ మొదటిసారి ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 3 రోజుల పాటు భారత్ పాక్ మధ్య భీకర పోరాటం జరిగింది. ప్రతిరోజు త్రివిధ దళాలతో మోదీ భేటీ అయ్యారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ను మోదీ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ మొదటిసారి ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 3 రోజుల పాటు భారత్ పాక్ మధ్య భీకర పోరాటం జరిగింది. ప్రతిరోజు త్రివిధ దళాలతో మోదీ భేటీ అయ్యారు. ఎప్పటికప్పుడు ఆపరేషన్ సింధూర్ మోదీ పర్యవేక్షిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ మొదటిసారి ప్రసంగించనున్నారు. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతారు. కామేశ్వరరావు, ప్రతిరోజు త్రివిధ దళాలతో భేటీ అవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితులు తెలుసుకుంటూ పర్యవేక్షిస్తూ వస్తున్నారు. మొదటిసారిగా ఇవాళ ప్రసంగించబోతున్నారు. ప్రధానంగా ఏ అంశాలు హైలైట్ అయ్యే అవకాశం ఉంది? సతీష్, చూసుకుంటే కనుక భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగిందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే కనుక భారత్ పాక్ సరిహద్దుల మధ్య అయితే మాత్రం ఆపరేషన్ సింధూర్ ముగిసింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాత్రం ఈ ఆపరేషన్ సింధూర్ మీద అయితే మాత్రం ప్రతిరోజు కూడా త్రివిధ దళాల చీఫ్లతో అయితే మాత్రం ప్రతిరోజు మాట్లాడడం జరిగేది. ఆపరేషన్ సింధూర్ సంబంధించి ఏ విధమైన యాక్టివిటీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన ఏ విధమైన కౌంటర్స్ అవి ఇవ్వబోతున్నారు అనే దాని మీద ప్రతిరోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాత్రం త్రివిధ దళాల అధినేతలతో అయితే మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో గత 2 రోజుల కింద ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అయితే ముగిసిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు మొత్తం దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయితే మాత్రం జాతిని ఉద్దేశించి అయితే మాత్రం ఈ రోజు రాత్రికి అయితే మాట్లాడున్నారు. మొత్తం అంటే భారత్ పాక్ మధ్య యుద్ధం అంతా ఏ విధంగా సాగింది, దానికి సంబంధించి ఏ విధమైన మనం ఎదురు అటాక్ ఏ విధంగా ఇచ్చాం, దాని మీద ఎటువంటి సమాలోచనలు జరిగాయి, దాని మీద ఆర్మీ చీఫ్లు ఏ విధంగా స్పందించారు, దానికి సంబంధించి ఎటువంటి ప్లానింగ్స్ ఎటువంటి వేశారు, దాని యుద్ధం సంబంధించి ఏ విధంగా మొత్తం కూడా యుద్ధం ఏ విధంగా ఎదుర్కొన్నాం, దానికి సంబంధించి పాకిస్తాన్కి ఏ విధమైన బుద్ధి చెప్పు అనే దాని మీద పూర్తి స్థాయిగా మొత్తం కూడా ఈరోజు నరేంద్ర మోదీ అయితే మాత్రం ప్రజలను ఉద్దేశించి అయితే మాత్రం రాత్రి 8 గంటలకైతే మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది గతంలో మనం చూసాం సర్జికల్ స్ట్రైక్, గతంలో జరిగిన దాడికి భారీ ఎత్తున సర్జికల్ స్ట్రైక్ అయితే నరేంద్ర మోడీ స్ట్రైక్ని అయితే మాత్రం నరేంద్ర మోడీ అయితే మాత్రం చేశారు. అప్పుడు కూడా పాకిస్తాన్కి ధీటైన జవాబు చెప్పాం. దాని తర్వాత ఏదైతుందో మన పహల్గామా దాడి అనంతరం కూడా పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలి అనే రీతిలో కూడా భారతదేశం నుంచి భారతదేశం నుంచి వచ్చిన వ్యతిరేకతతో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలనే రీతిలో ఆపరేషన్ సింధూర్ అనేది భారత ప్రధాని అయితే మాత్రం నామకరణం చేసి దీన్ని ఆపరేషన్ సింధూర్ అయితే మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ సంబంధించిన అయితే మాత్రం మొత్తం భీకరమైన యుద్ధం అయితే 3 రోజుల పాటు పాకిస్తాన్తో పాటు జరిగిందని చెప్పొచ్చు. అనంతరం ఈ 3 రోజుల పాటు జరిగిన పరిణామాలు ఏంటి, ఎటువంటి నిర్ణయాలు, ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారనే దాని మీద యావత్ భారతదేశానికి పూర్తి స్థాయిగా నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 8 గంటలకైతే వివరించనున్నారు. మొత్తం చూసుకుంటే కనుక ఈ యుద్ధానికి సంబంధించిన ఎటువంటి క్షిపణులు వాడారు. థ్యాంక్ యూ కామేశ్వరరావు.